పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు గెలవాలి. కానీ బీజేపీ సొంతంగా 250 స్థానాలు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్కు 22 స్థానాలు తగ్గాయి. కానీ ఎన్డీఏ మిత్రపక్షాలకు 41 స్థానాలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా లేదు. వాజ్పేయి ప్రభుత్వ అనంతరం 20 ఏళ్ల తర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇది ఏ రకంగా చూసినా మంచి పరిణామమే. బీజేపీ నిరంకుశ విధానాలకు నిస్సందేహంగా కళ్లెం పడినట్టే. ఏ ప్రధాని నిర్ణయం తీసుకోవాలన్నా మిత్రపక్షాల అంగీకారం అనివార్యం. 400 మార్కు దాటితే మా ఎజెండా అమలు చేస్తామన్న మోదీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఆచితూచి అడుగులు వేయాలి. అటు కాంగ్రెస్ కూడా పుంజుకుంది. సొంతంగా 99 స్థానాలు సాధించడమే కాకుండా తన నేతృత్వంలోని ఇండియా కూటమి మొత్తంగా 234 స్థానాల్లో విజయం సాధించింది. అధికారం రాకపోయినా దగ్గర వరకు రావటం సంతోషంగా ఉందని కాంగ్రెస్ నేతలు రాహుల్ ఖర్గే వ్యాఖ్యానించారు. అధికారం రాకపోయినా రాజ్యాంగాన్ని రక్షించామని రాహుల్ చెప్పటం విశేషం. ముఖ్యంగా ఉత్తరాదిలో తగిన స్థానాలకు దక్షిణాది, ఒడిశాల్లో బీజేపీ భర్తీ చేసుకుంది. ముందు చూపుతోనే మోదీ దక్షిణాదిపై దృష్టి పెట్టడంతో కొంతవరకు గట్టెక్కారు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరలో గెలవటంతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. కేరళలో బీజేపీ ఖాతా తెరవటం విశేషం. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడులో బీజేపీకి దక్కింది శూన్యమే. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పరాజయం పాలు కావటం రామభక్తి రాజకీయమే అని జనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టయింది. అలాగే ఒడిశాలో పట్నాయక్ పార్టీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. అసెంబ్లీలో కూడా గెలిచి తొలిసారిగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో 8 స్థానాలు సాధించింది. ఏపీలో 3 స్థానాలు గెలిచింది. రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. అమేథీలో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తంగా బీజేపీకి ఈ ఫలితాలు ఒక స్పష్టమైన హెచ్చరికగా మిగిలిపోతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని జనం స్పష్టమైన సూచన చేశారని భావించాల్సి ఉంటుంది.